భయాన్ని మీరు వదిలేయాలి. వదిలేయాలి. మార్కెట్ అంటే లాస్ అవుతాము, ఇట్లాంటివన్నీ మీరు వదిలేయాలి. ఏదైనా చూస్తే మీరు డమ్మీ ట్రేడింగ్‌లో టెస్ట్ చేసుకొని మార్కెట్‌లో రావచ్చు. స్ట్రెయిట్‌గా మనం రావాల్సిన అవసరం లేదు. Yes. పేపర్ ట్రేడింగ్ అనేది కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. మీరు Hmm. భయాన్ని మీరు వదిలేయాలి. రెండోది గ్రీడీ, షార్ట్‌కట్‌లో మనీ మేక్ చేసుకోవచ్చు అనే దాన్ని కూడా మీరు వదిలేయాలి. అత్యాస, అత్యాస. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సింగిల్ రావాలి. డేకి 1%, 10%, 20% ఇలాంటి అత్యాసలు ఏమొద్దు. ఓకే, ఒక ఫోకసింగ్ ఉండాలంట. సో ఫియర్ వదిలేయాలి, గ్రీడీ వదిలి ఈగో, నేను రైట్ అనే విషయాన్ని ఎప్పుడు వదిలేసేయండి. మార్కెట్ ఎప్పుడు సుప్రీం. అది ఏం చెప్తే నువ్వు అది వింటుంది తప్ప Yes. నేను తీసుకుంది రైట్ స్టాక్, ఇది ఖచ్చితంగా వస్తుంది అనే అహం ఏం వద్దు మనకి. మార్కెట్ ఏం చెప్తే ఆ మెసేజ్ తీసుకోవటం అంతే. Yes. అందుకని మీ స్టాప్ లాస్ ఏదైనా ట్రిగ్గర్ అయింది అనుకోండి, కామ్గా బయటకు వచ్చేసేయండి. మార్కెట్ మనకు ఆపోజిట్ వెళ్తుంది, మనం ఆ టైంలో మన పొజిషన్ కట్ చేసుకుని రావటమే. అంటే ఈగో కూడా ఉండకూడదు. రెండు, బారోడ్ మనీ, మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొచ్చి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయకూడదు. మీ ఓన్ మనీ అంటే ఎర్న్ చేయండి, సేవ్ చేయండి. ఆ సేవింగ్ అమౌంట్ మాత్రమే మార్కెట్ లో ఉంచండి. మీకు స్కిల్ బాగా డెవలప్ అయిన తర్వాత మాత్రమే లివరేజ్ ప్రొడక్ట్స్ వాడాలి. అవి ఫీచర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచి బారోడ్ మనీ కావచ్చు. సో అందుకని స్టార్టింగ్ స్టేజ్ లో మీరు ఎలాంటి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనీ బారో చేసి మార్కెట్ లో పెట్టద్దు. అంటే బారోడ్ మనీ కూడా ఉండదు. మీలో ఉన్న ఈ చెడు లక్షణాలు మాత్రం తగ్గించుకోగలిగితే డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ ద మనీ. హిస్టారికల్ డేటా అదే చెప్తుంది పదే పదే. మార్కెట్ ఎంత కరెక్షన్ అవుద్దో అంతకు డబుల్ స్ట్రెంత్ తోటి బౌన్స్ బ్యాక్ అవుద్ది ప్రతిసారి కూడా.